ఆ రోజు ఈరోజు పరిశుద్ధాత్మ భూమిని దిగి వచ్చి పరిశుద్ధాత్మ కాలము మొదలైన రోజు. కాలాన్ని 3 భాగాలుగా విభజించాలి. తండ్రి సృష్టించిన తండ్రి కాలము, తదుపరి సృష్టిని నాశనం చేసినటువంటి సాతాను మనుషులందరినీ తన స్వాధీనం చేసుకుంటూ ఉండగా కుమారుడు వచ్చి భూమి మీదకి ఆయన రక్షణ కార్యాన్ని కొనసాగించిన కాలము, ఆయన మరణించిన 51వ రోజు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ తండ్రి, అలాగే తండ్రిన దేవుడు కూడా ఈ మానవాళికి వాగ్దానము చేసినటువంటి ఆత్మ దిగివచ్చి ఈ రోజు నుంచి సంఘాన్ని కానీ మనుషులు కానీ ఆ ఆత్మ నడిపిస్తున్నటువంటి రోజు. కనుక ఈ కాలాన్ని తండ్రి కాలం, కుమారుని కాలం, పరిశుద్ధాత్మ కాలం అని 3 కాలాలుగా మనం విభాగిస్తే ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ కాలము ప్రారంభమైనటువంటి రోజు ఇది. కనుక కాలముల్లో ఆఖరి కాలం ఇది. పరిశుద్ధాత్మ మాట్లాడే కాలం, పరిశుద్ధాత్మ శక్తినిచ్చే కాలం, పరిశుద్ధాత్మ ఆత్మ వరాలనిచ్చే కాలం, పరిశుద్ధాత్మ ఆత్మ ఫలాలనిచ్చే కాలం, పరిశుద్ధాత్మ కలిగి మరణించిన వారిని రాకడలో ఆయన తీసుకెళ్లే కాలం. కనుక ఈ ఆఖరి పరిశుద్ధాత్మ చేసేటువంటి కాలం చాలా శ్రేష్టమైనది. మనము అంచులు, దాదాపుగా అంచులు, ఎంత అంచులు అంటే నేను చెప్తాను, బైబిల్ పండితులు చెప్తున్నారు ఈ 2024లోనే రాకడ వస్తుంది అని చెప్తున్నారు. ఈ 2024లోనే రాకడ వస్తుంది. ఆ తర్వాత 7 ఏళ్ల శ్రమలు ప్రారంభమవుతాయి. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఉదయకాలం రమాదేవికి, విజయ్ కుమార్కి నేను ఒక వీడియో చూపించాను. ఇప్పుడు టైం లేదు కాబట్టి చూపించాను. 20 మంది సేవకులను పట్టుకొని చండీగఢ్లో భయంకరంగా ఎంత రాళ్ళు కర్రలతో ఎరగొట్టేసేస్తున్నారు. ఎముకలు ఇరిగిపోతా ఉంటాయి, అల్లాడిపోతా ఉంటారు. 20 మందిని తీసుకెళ్లిపోయారు. వాళ్ళ బళ్ళు కూడా లాక్కొని తీసుకెళ్లిపోయారు, స్కూటర్లన్నీ కూడా. ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉంది. బైబిల్ పండితులందరూ ఈ యుద్ధం ఆఖరి యుద్ధం, ఇది 3వ ప్రపంచానికి దారి తీస్తుంది అని సెలవిస్తూ ఉన్నారు. మన దేశంలో సువార్త దాదాపుగా ప్రకటించడానికి అవకాశం దినాలు. చివరికి ఈ ఉత్తర భారతాన్ని కాక దక్షిణ భారతాన్ని కూడాను ఈ మతతత్వ శక్తులు ఆవరించి ప్రార్థన ఆపివేయటానికి సాతాను కుతంత్రాలు పడుతున్నటువంటి దినాలు. కనుక ఈ దినాలలో ముఖ్యంగా దైవ బిడ్డపైన నీకు నాకు కావలసింది ఏమిటి? ఇది మనం ప్రశ్నించుకొని మన భక్తిని కాపాడుకుంటూ, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మన యొక్క కార్యాలను పరిశీలించుకుంటూ, ఈ కార్యము దేవునికి ఇష్టమైందేనా, ఈ పని పరిశుద్ధాత్మకి ఇష్టమేనా, ఈ మాట పరిశుద్ధాత్మ జరిగించేదేనా, ఈ ఆలోచన పరిశుద్ధాత్మ ఇచ్చిందేనా అని మనము పరిశీలించుకుంటూ జాగ్రత్తగా పరిశుద్ధాత్మతో కలిసి నడవలసిన దినాలని నేను మీకు హృదయపూర్వకంగా తీరుడనై మనవి చేసుకుంటూ ఉన్నారు. ఓకే, మంచిది. నేను ఈ పరిశుద్ధాత్మ దిగి రావడానికి, పరిశుద్ధాత్మ పొందటానికి కొన్ని కారణాలు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. చూడండి, ఒకసారి అపోస్తలుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదవాలని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. అపోస్తలుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించారు. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. చాలా చిన్న ప్రార్థన